హాయ్ చిల్డ్రన్, 5th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 5th క్లాస్లో ఆలోచించి రాయండి అనే క్వశ్చన్స్ రాసుకున్నాం కదా నాన్న. ఈరోజు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 36లో సెకండ్ రోమన్ ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి. మీరు లెసన్ అంతా చక్కగా ధారాళంగా చదివేసి ఉంటారని అనుకుంటున్నాను. ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్ చూడండి. మేం డాష్ కలిసి వచ్చి అడిగితేనే ఈ డబ్బు ఇవ్వు, నలుగురం. సెకండ్, దొంగలు డాష్ ఇంట్లో దొంగతనం చేశారు, షావుకారు. థర్డ్ వన్, దొంగలు భోజనం చేసి డాష్ మీద కూర్చున్నారు, అరుగు. ఆ సొమ్ము మాకివ్వకపోతే డాష్ తెలియజేస్తాం, రాజుగారికి. ఇక్కడ కు అని ఇచ్చాడు నాన్న, రాజుగారి కు కాదు, రాజుగారికి. కు కొట్టేసి కీ రాసుకోండి, తెలియజేస్తాం. రాజు డాష్ దే తప్పని తెలుసుకున్నాడు, దొంగలదే తప్పని తెలుసుకున్నాడు. నెక్స్ట్ 37 పేజీలో చూడండి, 1 వర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి. చూడండి, క్రింది ప్రశ్నలకు ఒక్క మాటతో జవాబులు చెప్పండి. ఫస్ట్ వన్ చూడండి. దొంగలు ఎంతమంది? నలుగురు. దొంగలు పట్టణానికి ఎందుకు వచ్చారు? వ్యాపారం చేయడానికి. దొంగలు ఏ వ్యాపారం చేయాలని అనుకున్నారు? ధాన్యం వ్యాపారం. దొంగలు ఎవరికి ఫిర్యాదు చేశారు? రాజుగారికి. పెద్దమ్మ ఎవరికి కృతజ్ఞతలు తెలిపింది? రాజుగారికి. ఈ 5 క్వశ్చన్స్ కూడా 1 వర్డ్ ఆన్సర్సే కాబట్టి మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో క్వశ్చన్ కింద ఆన్సర్ రాయాలి నోట్బుక్లో రాసేటప్పుడు. ఇక టెక్స్ట్ బుక్లో ఫిల్ చేశారు కదా. నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్ళిపోదాం చూడండి. వర్క్ బుక్ వెళ్ళేసరికి 3rd and 4th రోమన్స్. 3rd రోమన్లో 5 బ్లాంక్స్, 4th రోమన్లో 5 1 వర్డ్ ఆన్సర్స్. నీట్ హ్యాండ్ రైటింగ్తో వర్క్ బుక్ ఫిల్ చేసి నెక్స్ట్ నోట్బుక్లో కూడా 2 రోమన్స్ హెడ్డింగ్స్ పెట్టి నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదవాలి నాన్న. మీరు రైటింగ్ ఎంత అందంగా రాస్తున్నారో అంత చక్కగా మీకు చూడకుండా రాయడానికి చెప్పడానికి వచ్చేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.